2018లో సంచలనం సృష్టించిన తుంబాడ్ సినిమాకు సీక్వెల్ రానుంది. హారర్ ఫ్యాంటసీ అంశాలతో తుంబాడ్ 2 రూపొందుతోంది. సోహం షా మళ్లీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అద్భుత విజువల్స్ తో అభిమానులను ఆకట్టుకోనుంది. పూర్తి వివరాలు చూద్దాం. 2018లో విడుదలైన తుంబాడు సినిమా మైథాలజీ, హర్రర్, ఫ్యాంటసీ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాహి అనిల్ బార్వి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తుంబాడు 2తో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. పెన్ స్టూడియోస్ సహకారంతో ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వంలో ఈ సీక్వెల్ రూపొందనుంది. సోహం షా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా కొత్త పథకాలు, దారుణమైన మాయాజాలం, అద్భుత విజువల్స్ తో సినిమా రానుంది. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానుంది. తుంబాడు యూనివర్స్ ను మరింత ఉన్నతంగా తీసుకెళ్లేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చిరంజీవి అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ క్షమాపణ డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు చూద్దాం. ఏపీ అసెంబ్లీలో హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చిరంజీవి అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. వైఎస్ జగన్ పాలసీలను విమర్శిస్తూ మాట్లాడిన బాలకృష్ణ చిరంజీవిపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీనిపై చిరంజీవి విదేశాల నుంచి ప్రెస్ నోట్ జారీ చేసి బాలయ్య వ్యాఖ్యలు సర్కాస్టిక్ గా ఉన్నాయని పేర్కొన్నారు. అఖిల భారత చిరంజీవి యువత సంఘం బహిరంగ క్షమాపణ డిమాండ్ చేస్తూ క్షమాపణ చెప్పకపోతే నిరసన చేస్తామని హెచ్చరించింది. ఆదివారం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో సమావేశం ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణను నిర్ణయించనున్నారు. బాహుబలి ఫేమ్ కట్టప్ప పాత్ర అభిమానులను ఆకర్షించింది. ఇప్పుడు కట్టప్ప జీవిత కథ సినిమాగా రూపొందుతోంది. విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ రాస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం చేస్తారా? అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాలు చూద్దాం. బాహుబలి సినిమాలతో కట్టప్ప పాత్ర దేశవ్యాప్తంగా సుపరిచితమైంది. సత్యరాజ్ నటన అభిమానులను కట్టిపడేసింది. ఇప్పుడు కట్టప్ప జీవితం ఆధారంగా కొత్త సినిమా తెరకెక్కనుంది. విజయేంద్ర ప్రసాద్ ఈ కథను రాస్తున్నారు. కట్టప్ప యవ్వనం, రాజ్య సేవలో అతని సాహసాలు, నమ్మకస్తుడిగా ఎదిగిన తీరును కథలో చూపనున్నారు. స్క్రిప్ట్ ప్రారంభ దశలో ఉంది. రాజమౌళితో చర్చలు జరిగినప్పటికీ దర్శకుడు ఎవరనేది ఇంకా నిర్ణయం కాలేదు. కట్టప్ప వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర అంశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. బాహుబలి అభిమానులు ఈ ప్రాజెక్టు కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ త్వరలో అధికారిక అప్డేట్ విడుదల చేయనున్నారు. ఈ సినిమా బాహుబలి విజయాన్ని అందుకుంటుందా అనే చర్చ ఇప్పటికే ఊపందుకుంది.